చాలా మంది డిప్రెషన్ అంటే ఇంగ్లీష్ వర్డ్ అనుకుంటారు. ఇంగ్లీష్ వర్డ్ కాదు, అది మెడికల్ డిసీజ్. క్యాన్సర్ లాగా అది ఒక మెడికల్ డిసీజ్ అనమాట. డిప్రెషన్ అంటే బ్రెయిన్లో ఉండే కొన్ని కెమికల్స్ బాగా తగ్గిపోవటం వల్ల దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, మూడ్ బాగా లో ఉండటము, ఎనర్జీ లేకపోవటము, ఫోకస్ లేకపోవటం. చాలా మంది మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెమరీ ప్రాబ్లమ్స్ కాదు అవి, ఫోకస్ లేకపోవటం వల్ల. ఇప్పుడు నేను మీరు చెప్పిన క్వశ్చన్ ఫోకస్ పెట్టకుండా ఉంటే మీరు ఏం అడిగారు నాకు గుర్తుండదు. అది మెమరీ ఇష్యూ కాదు కదా, ఫోకస్ అది ఉండదు. నిద్ర, ఆకలి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి డిప్రెషన్లో. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సివియర్ కేసెస్లో లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు, డెత్ విషెస్, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఉంటాయి. దీన్నే డిప్రెషన్ అంటారు. ఇదేదో అన్ని జీవితంలో ప్రాబ్లమ్స్ అయితేనే జరగాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్లీ హెల్దీ ఇండివిజువల్స్ కూడా డిప్రెషన్ ఒక రోజు రావచ్చు. జెనెటిక్ కావచ్చు, అది అంటే వంశపారంపర్యంగా వచ్చే కండిషన్ కావచ్చు, లేకపోతే మీ ఒంట్లో ఉన్న కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, రైట్? కొంతమందికి పోస్ట్ పార్టం, ఆడపిల్లలకి పిల్లలు పుట్టిన వెంటనే డిప్రెషన్ రావచ్చు. హ్యాపీ అంటే ప్రాబ్లం ఏం లేదు, పిల్లలు బేబీ పుట్టిన బేబీ చాలా హ్యాపీగా ఉంది, హెల్దీగా ఉంది, హస్బెండ్ మంచిగా సపోర్టివ్గా ఉన్నారు, ఇన్లాస్ బాగున్నారు, అయినా కానీ డిప్రెషన్ రావచ్చు. సో డిప్రెషన్ అంటే ఏదో ఒక కష్టం ఉంటేనే వస్తాను కాదు, లేకపోయినా కానీ రావచ్చు. నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా మీకు తరచుగా అనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గరికి స్క్రీనింగ్ కోసం రావాల్సి వస్తుంది.